కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి పట్ల బీఆర్ఎస్ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న లాస్య చిన్న వయసులోనే మరణించడం బాధాకరమని నేతలు కొనియాడారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకురాలు లాస్య నందిత అకాల మరణం దిగ్భ్రాంతి కలిగించింది. ఎన్నికైన 3 నెలల లోపలనే అత్యంత రాజకీయ భవిష్యత్తు ఉన్న అమ్మాయి, చాలా చురుకైన అమ్మాయి. దురదృష్టం ఈ సంఘటనలో చనిపోవడం, ప్రమాదంలో చనిపోవడం చాలా బాధ కలిగించింది. కేసీఆర్ గారు, అదేవిధంగా కేటీఆర్ గారు, హరీష్ గారు అందరూ కూడా ఆ అమ్మాయి ఎన్నికై భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావంతో ఎన్నికల్లో పార్టీ క్యాడర్ కూడా అంతా శ్రమించి వారి ఆదేశాల మేరకు ఆ అమ్మాయిని అఖండమైన మెజార్టీతో గెలిపించడం జరిగింది. మరి వాళ్ళ ఉదయం ఫస్ట్ సమాచారం ఇది రావడంతోన బాధ కలిగించింది. మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయి, అకాల మరణం ఇది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని సందర్భంగా తెలియజేస్తున్నాం. 1 సంవత్సరం క్రితం ఇదే మాసం తండ్రి గారు సాయన్న గారు ఆయన చనిపోవడం, మరి 1 సంవత్సరం తిరగకముందే ఎమ్మెల్యే గారు ఈ రకంగా అకాల మరణం పొందడం చాలా బాధ కలిగించింది. సోదరిమణి లాస్య నందిత గారి మరణం ప్రధానంగా వారి కుటుంబానికి, అదే మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి, సమాజానికి కూడా తీరని లోటుగా భావిస్తూ ఆ కుటుంబానికి, బీఆర్ఎస్ శ్రేణులకు అందరూ కూడా ప్రగాఢమైన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ, ఇది నిజంగా ఒక బాధాకరమైనటువంటి విషయం. ఎన్నికైన 3 నెలల లోపలనే 3 దుర్ఘటనలు, ఈ 3వ దుర్ఘటనలో ఆమె మన మధ్యన వీడి వెళ్ళిపోవడం అంటే నిజంగా ఇది వర్ణనాతీతం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇంకొకరికి రాకూడదని ఆ భగవంతుని నేను ప్రార్థిస్తూ ఉన్నా. తప్పకుండా నందిత వారి నాన్న నుండి మొదలుకుంటే వారు చేసినటువంటి సేవలకు గాను సమాజం వారిని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేను నా సానుభూతి, సంతాపాన్ని తెలియజేస్తాను.